హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి రైతు సోదరులకైతే ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అండి. సో అదేమిటంటే రైతు భరోసా ఎప్పటి నుంచి విడుదల అవుతాయనేది దీని గురించి అయితే మనమైతే ఈరోజు అయితే మాట్లాడుకుందామండి. సో ఈ రైతు భరోసా చూసుకుంటే గత చాలా రోజుల నుంచి అయితే చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు కదా. సో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికైతే తీపి కబురు అయితే చెప్పిందండి. సో వారికైతే ఈ రోజు నుంచి అయితే రైతు భరోసా విడుదల చేయనుంది. దాంతోపాటు అయితే మనకైతే నిన్న అయితే మనకు ఆదివారం కావడంతోనే నిన్న విడుదల చేయలేకపోయింది. ఇదైతే మనకు నర్మెట్లో జరిగే సభలో అయితే మన సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించారు కదా నిన్ననే. ఈ తొలి విడతలో మనకు వచ్చేసి 1 ఎకరం భూమి వరకు అయితే ఉన్న రైతులకైతే 6,000 చొప్పున అయితే 70 లక్షల మందికి అయితే రైతుల ఖాతాలో 3,590 కోట్ల రూపాయలు అయితే చేరనున్నాయి. మరో 20 రోజుల్లో రెండో విడత 2,650 కోట్ల రూపాయలు అయితే మనకు విడుదల చేస్తున్నామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అలాగే ఏప్రిల్ నెలలో అయితే మూడో విడత నిధులు అయితే జమ చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. కానీ నిన్నైతే మనకు ఆదివారం కావడంతోనే మనకు ఈ రోజు నుంచి అయితే ఈ పైసలు అనేవి విడుదల చేస్తున్నామన్నట్లా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి. సో మొత్తానికైతే రైతులకైతే ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో అలాగే మనకైతే నిన్న కూడా మనకు ఇది మెసేజ్ అయితే వచ్చేసినాయి. ఎలా అంటే అన్నదాతలకు రైతు భరోసా నిధులు ఇది నర్మెట్ మనకు ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి అయితే మనకు విడుదల చేస్తున్నామన్నట్టు చెప్పడం అయితే జరిగింది. ఇది మనకు సిద్దిపేటలో అయితే మనకైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనకైతే విడుదల చేస్తున్నామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికైతే రైతులకైతే ఎలా హామీలు ఇచ్చిందో మొత్తానికైతే ఇప్పటికీ మాత్రం నెరవేరుతుంది. సో ఇది మొత్తానికైతే ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఎన్ని ఎకరాల నుంచి విడుదల అవుతాయనేది మనకైతే పూర్తి సమాచారం అయితే వచ్చిందండి. స్టార్టింగ్ అయితే మనకైతే ఎకరం నుంచి ఎకరం వరకు ఉన్న రైతులకు మాత్రమే విడుదల చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. మిగతా అంటే తర్వాత రెండో విడతల్లో మూడో విడతల్లో ఆ రకంగా వరుసగా ఒక 10 ఎకరాల లోపు లేదా 5 ఎకరాల లోపు విడుదల చేస్తానన్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో మొత్తానికి ఎన్ని ఎకరాలు విడుదల చేస్తారనేది దీని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. అలాగే కొంతమందికి కొంతమంది కొంత డౌట్స్ అనేది అడుగుతున్నారు. వారికి నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, సో ఎవరైతే పట్టా పాస్తో అంటే వేరే వాళ్ళ భూమి రీసెంట్గా కొన్నారు వాళ్ళకి రైతు భరోసా మాకు వస్తాయా అని అంటే మీ దగ్గరలో ఉన్న ఏఈఓకి కలిసి మీ పేరు మీద ఆ పట్టా పాస్త పుస్తకం మీ పేరు మీద వచ్చేటట్టు మీరు సరి చేసుకుంటేనే మీకైతే పైసలు వచ్చే సూచనలు అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఉండి మీరు భూమి తీసుకున్న మీకైతే పైసలు అనేవి రావండి. సో అది మీరు గమనించగలరు. అందుకనే మీ దగ్గరలో ఉన్న ఏఈని కలిసి మీ పేరు మీద అయితే మీరు మీ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళైనా సరే మీ పేరు మీద చేయించుకుంటేనే మీకు పైసలు అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.